సార్ 2వ తేదీన ప్రధాని మోడీ మళ్ళీ వస్తున్నారు అండ్ రీశంకుస్థాపన కూడా చేయబోతూ ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ టీడీపీ శ్రేణులు అయితే మాత్రం చాలా భారీ లెవెల్లో జన సమీకరణకు పూనుకుంటున్నాయి. మరోవైపు ఈ నేపథ్యంలోనే జనసేన అంటి ముట్టనట్టుగా కూడా ఉంది. ఎందుకంటే అమరావతికి 2వ విడత భూములు ఇవ్వడానికి, భూములు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ భూములకు సంబంధించిన ఇష్యూలో జనసేన కొంత వ్యతిరేకంగా ఉంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. సరే, ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి ఫోటో, ఆయన పేరు లేకుండా కూడా ఆ కార్డు అంటే ఆ ఇన్విటేషన్ కార్డు ముద్రించారని కూడా దానిపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. మళ్ళీ తిరిగి పునర్ముద్రణ చేయించారు. ప్రస్తుతానికైతే మాత్రం ఇలా జరుగుతోంది. సరే, ప్రధాని మోడీ మళ్ళీ వచ్చి అప్పటి మాదిరే మళ్ళీ కొన్ని నీళ్లు, కొంత మట్టి సెంటిమెంట్ గా ఇచ్చి వెళతారా, లేకపోతే ఏమైనా ఆసక్తికరమైనటువంటి ప్రకటనలు ఏమైనా ఉంటాయనుకోవచ్చా సార్? ఖచ్చితంగా ఆసక్తికరంగా చాలా భారీ ఎత్తున అనౌన్స్మెంట్లతోనే ప్రధానమంత్రి సభ ఉంటుంది. అయితే భారీ ఎత్తున అనౌన్స్మెంట్లు అంటే ఇది రాజధానికి సంబంధించి ఉండకపోవచ్చు. ఎట్లుంటుందంటే ప్రధానమంత్రి సభ నేను అనుకుంటుంది, ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ నుంచి తిరుపతికి ఒక హైవే శాంక్షన్ చేసి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. అది వయా అమరావతి మీద పోతా ఉంటుంది. కానీ దీనికి ఒక 2000 కోట్లు అనుకోండి దాని బడ్జెట్. ఆ 2000 కోట్లు అనౌన్స్ చేస్తారు. బహుశా అవసరం అమరావతిలో శంకుస్థాపన చేస్తారు. ఆ 2000 కోట్లు హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చే హైవే కూడా అమరావతి ఖాతాలో వేసేస్తారు. ఇట్లాంటి అద్భుతాలు అయితే జరుగుతాయి గ్యారంటీగా. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఉదాహరణకు రైల్వే లైన్ గుంటూరు టు రైల్వే లైన్ టు అమరావతి వైపు నుంచి వెళ్తుంది. ఇప్పుడు గుంటూరులో స్టార్ట్ అయ్యి విజయవాడకు పోయే మొత్తం ఖర్చును అమరావతి రాజధాని కింద వేసేస్తారు. కేటాయించుంటారు కదా 1000 కోట్లు 2000 కోట్లు. అది గుంటూరులో ఖర్చు పెడతారు, విజయవాడలో ఖర్చు పెడతారు, అమరావతిలో ఖర్చు పెట్టేది మహా అంటే 10-20 కిలోమీటర్లే. కాబట్టి దానికి ఇప్పుడు అక్కడ రైల్వే స్టేషన్ కూడా ఇది ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ చేస్తామని చెప్పేస్తారు. పోయింది మా తిరుపతి రైల్వే స్టేషన్ ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ గత 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, చేస్తా ఉంటారు, జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బాగా జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి రోజుకి 50,000 మంది భక్తులు వచ్చే స్టేషన్లే ఇటు ఉన్నాయి. ఇంకా ఏమీ లేని చోట అనౌన్స్మెంట్లు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా చేయాల్సిన అవసరం కూడా లేదు, లైట్ టైం పడుతుంది. కాబట్టి ప్రధానమంత్రి ప్రకటనలో భారీ ఇట్లాంటివి అమరావతితో రిలేట్ అయినటువంటి దేశ రాష్ట్రంతో ఉన్న ప్రాజెక్టులన్నీ దాని ఖాతాలో వేసేసి ఏమైనా చెప్తారని అనుకుంటున్నాను. అయితే లాస్ట్ టైం ఇట్లాంటి విమర్శలు వచ్చాయి కదా, ఏమి ఇచ్చిపోలేదని. లాస్ట్ టైం ఒక మాట ప్రధానమంత్రి చెప్పాడు, నేను రాజధానికి సంబంధించి ఈ మట్టి, ఈ పవిత్ర జలాల పేరుతో ఇవ్వడంతో పాటు విభజన చట్టాన్ని అక్షరం పొల్లుపోకుండా అమలు చేస్తాము అని చెప్పినారు. విభజన చట్టాన్ని అక్షరం పొల్లుపోకుండా విభజన చట్టంలో ఏం చెప్పబడిందో అది చేస్తానని. నిజానికి ప్రభుత్వం దృష్టిలో విభజన చట్టంలో ఏదైతే చెప్పబడిందో ఆల్రెడీ మేము చేసేసినాం అనుకుంటున్నారు వాళ్ళు. భారతదేశం పార్లమెంట్ లో ఒక పార్లమెంటు సభ్యుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం మౌలిక వసతుల కల్పన, అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్ మరియు గవర్నర్ బంగ్లా, ఇప్పుడైతే ఏదైతే రేపు టవర్స్ కి శంకుస్థాపన ప్రధానమంత్రి గారు చేస్తానంటున్నారు కదా కీలక కార్యాలయాలకి, వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలని విభజన చట్టంలో ఉంది. అవునండి, కేంద్రం ఉంది కదా, మీరు ఏమన్నా ఇచ్చినారా, ఇంకేమైనా బాకీ ఉందా అని అడిగారు ఒక ఎంపీ. వాళ్ళు ఇచ్చిన పైపిచ్చి 15,000 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ అప్పు ఉంది కదా, తీసుకొస్తున్నారు కదా, దానికి సంబంధించి మీ పాత్ర ఏంటి అన్నట్టు చెప్పుకొచ్చారు. దానికి వాళ్ళు అద్భుతమైన సమాధానం ఇచ్చినారు. ఏం సమాధానం ఇచ్చారంటే, ఏదైతే విభజన చట్టంలో సో కార్యాలయాలకు మౌలిక వస్తువులకు డబ్బులు కేటాయించాలనుందో 2 విడతలుగా 2,500 కోట్లు కేటాయించాము అంటే ఇంకా అయిపోయిందని అర్థం. ఎప్పుడు 2014 నుంచి 19 వరకు. రెండు ఏంటంటే ఈ 15,000 కోట్లకు సంబంధించి ఇది ప్రపంచ బ్యాంక్ అప్పు, మేము FRBM లిమిట్స్ దాటిస్తున్నాం. అంటే FRBM లిమిట్స్ ప్రకారం ఇంతకు మించి అప్పు చేయకూడదు. అంటే మన రాష్ట్రానికి అవసరం సరిపోయింది, ఇంకా అమరావతి పేరుతో కొత్తగా అప్పు చేయాలంటే పుట్టదు. అందువల్ల FRBM లిమిట్స్ దాటి కూడా అష్యూరెన్స్ ఇచ్చారు, అంటే అప్పు చేసుకుంటారా నాయన అని. దాంట్లో మీకు ఒక 10% మేము మ్యాచింగ్ గ్రాంట్స్ అంటే 13,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అంటే ఈ 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ ఇచ్చి ఖర్చు పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక 1,500 కోట్లు దాంట్లో సర్దుతుంది. అవును సార్, ఆల్రెడీ 2,500 కోట్లు విభజన చట్ట ప్రకారం ఇవ్వాల్సిన 2,500 కోట్లు కాదు, ఇవన్నీ కార్యాలయాలకు ఇవ్వాలి. ఆల్రెడీ మేము ఇచ్చేసామన్న అర్థం వచ్చేది చెప్పేసినారు. అంటే విభజన చట్టం ప్రకారం అచ్చర పొల్లుబోక ఆల్రెడీ అమలు చేసేసినాం అని చెప్పినారు అనుకోండి. అప్పుడు అందులో మిత్రపక్షం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆయన ఏం అంటాడని కాదు, బాగుండదు. కాబట్టి భారీ అనౌన్స్మెంట్లు, భారీ అద్భుతాలు, అవి అమరావతి రాజధానిని నేరుగా నిర్మాణం చేయడానికి పనికొచ్చే విషయాలు కాకుండా ఇతర విషయాలు చేస్తారేమో అని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అఫీషియల్ గా
మనకు కుదిరింది అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ ఇవ్వడానికి ఒప్పుకునింది. ఒక 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ లో నుంచి కేటాయించింది. ఇది మినహాయించి ఇప్పటి వరకు రాలా, అంటే 31,000 కోట్లు. కానీ రేపు ప్రధానమంత్రి గారు 52,000 కోట్లు శంకుస్థాపన చేసేస్తాడంట. అంటే కుదిరింది, అంటే మిగతా 22,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేస్తాడా రేపు, చూడాలి. మరి నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంటే రేపు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయాల్సిన టవర్స్ ఉన్నాయి కదా, అసెంబ్లీ సెక్రటరీ కొత్తవి, వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. ఇస్తామని కేంద్రం ప్రకటించాలి, ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం కూడా అడగాలి. అలా అడగకపోతే అమరావతి మనకు అదనపు భారం అవుతుంది, అప్పుల భారం అవుతుంది. మీరు 52,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్పు చేస్తా ఉంటున్నారు. ఇప్పుడు కొత్తగా 40,000 ఎకరాలు కొత్తగా తీసుకుంటున్నాం అంటున్నారు. అది ఒక 50,000 కోట్లు మౌలిక వస్తువులు అంటే 1,00,000 కోట్లు అంటే అప్పు చేసి ఎంత ప్రమాదం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మినిమం కార్యాలయాలకు కానీ డబ్బులు ఇచ్చేస్తే అక్కడ ఒక వాతావరణం వస్తుంది. ఆ తర్వాత ప్లాట్లు అమ్ముకుంటా స్టెప్ బై వెళ్ళొచ్చు. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏమి చేయకుండా ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మొదలెట్టింది అనుకో, అప్పు చేసి స్లోగా ప్రారంభమవుతుంది. ఇప్పట్లో అన్ని పెట్టుబడే తప్ప తిరిగి రాదు. అది వారికి నష్టం. మరి ప్రధానమంత్రి గారు ఏం ప్రకటన చేస్తారని చూడాలి. సార్, ఇదే సందర్భంలో నిన్న రాజధాని ప్రాంత రైతులంతా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒక గెజిట్, అంటే కేంద్ర కేబినెట్ లో ఒక చట్టం చేసేసి ఒక గెజిట్ లాగా, అంటే శాశ్వత రాజధాని అమరావతి అనేటువంటి విషయాన్ని చెప్పించండి ఎలాగోలా అంటూ కూడా రిక్వెస్ట్ చేశారని ఒక వార్త వచ్చింది సార్. అంటే ఈ శాశ్వత రాజధానిగా అమరావతి అనేటువంటి విషయంపై ఎందుకని, అంటే గతంలో కూడా వీళ్ళు రిక్వెస్ట్ చాలా సార్లు చేశారు చంద్రబాబు నాయుడు గారికి రైతు నేతలు. ఇప్పుడు ఏమైనా ఛాన్స్ కనిపిస్తోందంటారా మోడీ గారికి సంబంధించి? ఆయన వచ్చి పిఎం మోడీ మాట్లాడినప్పుడు ఇలాంటి శాశ్వత రాజధాని అమరావతి ఖచ్చితంగా అనేటువంటి ఒక హామీ ఏమైనా దొరికే ఛాన్స్ ఉందా? ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేశారు. ఏ చట్టాలైనా రాజ్యాంగం లోబడి వాళ్ళిద్దరూ చేసుకోవచ్చు. కానీ గమనించుకోవాల్సింది ఏంటంటే రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి స్థానంలో జగన్ గారు కూడా రాజ్యాంగం ప్రకారమే ప్రమాణ స్వీకారం చేస్తాడు. మోడీ గారి స్థానంలో ఇంకొకరైనా వారు కూడా రాజ్యాంగం ప్రకారమే చేస్తారు. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ చట్టాలు చేసే అధికారం ఉంటుందో అదే చట్టాలు చేసే అధికారం వాళ్ళకి కూడా వస్తుంది. మీరు శాశ్వత రాజధాని చేస్తే వాళ్ళు తాత్కాలిక రాజధాని ఇంకో చట్టం చేస్తే ఏం చేస్తారు? అంటే చట్టం చేసే అధికారం ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రధానమంత్రికి ఫుల్ స్టాప్. అట్లాంటి చట్టాలు ఏమైనా ఉన్నాయి భారతదేశంలో? భారత రాజ్యాంగం సుప్రీం కదా, భారత రాజ్యాంగాన్ని మార్చే అధికారం భారత పార్లమెంట్ ఉంది. ఈ దేశంలో ఉన్న చట్టాలని అన్నిటినీ తీర్పులు చేసే అధికారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కుంది. ఆయన్ని కూడా అభిశంసించే అధికారం భారత పార్లమెంట్ ఉంది. అసలు భారతదేశ ప్రధానమంత్రి దించేసే అధికారం, ఎక్కువ చేసే అధికారం ఉంటుంది. అన్నిటికన్నా మించి రాష్ట్రపతిని కూడా, దేశానికి అధ్యక్షుడు ఆయన కూడా దించవచ్చు పార్లమెంట్ అనుకుంటే. కాబట్టి భారతదేశ రాష్ట్రపతిని, భారత సీజేని, భారత ప్రధానమంత్రిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మార్చుకునే అధికారం ఉన్న అసెంబ్లీకి, పార్లమెంట్కి రాజధాని విషయంలో మార్పులు చేసే అధికారం ఉండదా? కాబట్టి ఇది అనవసరమైన ప్రయత్నం. వాళ్ళ భయం ఏంటంటే మళ్ళీ జగన్ వస్తే ఏమన్నా మళ్ళీ తేడా వస్తుందా అనే భయంతో ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇట్లాంటి భయంతో మాట్లాడడానికి చట్టం పరిష్కారం కాదు. చట్టం మీరు చట్టం చేస్తే చట్టం మార్చే అధికారం వచ్చే ఆయనకు ఉంటుంది. అయితే మీరు అనొచ్చు, మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చట్టాన్ని చేసే అధికారం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది కదా అంటే, నిజానికి హైకోర్టు చెప్పడం వాళ్ళకి కరెక్ట్ కాదు. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బహుశా జగన్ గారి కంటిన్యూ తీర్పు వచ్చి ఉంటుంది, ఇంకా రాలా. చెప్పండి సుప్రీంకోర్టుని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్, రాజధాని పైన ఇంకెవరు మార్పులు చేర్పులతో చట్టం చేయడానికి అధికారమే లేదని చెప్పండి సుప్రీంకోర్టు, చూద్దాం. ఎవరు చెప్పరు, అది వాళ్ళ పరిధి కాదు. ఈ విషయం అందరూ చెప్పారు. కాబట్టి అది తేలిన తర్వాత ఇప్పుడు ఏముంది, మీరు అధికారంలో ఉన్నారు, ఎప్పుడు మార్చకూడదని మీ కోరిక, మార్చేస్తాడేమో జగన్ అని మీ భయం. మీ కోరిక జగన్ గారి భయం తీరాలంటే ఒకటే పరిష్కారం, అక్కడ నిర్మిస్తున్న రాజధాని అందరికి ఆమోదయోగ్యంగా చేయండి. అక్కడ నిర్మిస్తున్న రాజధాని అందరికి ఆమోదయోగ్యం అంటే ప్రజలందరూ ఒప్పుకున్నారు, ప్రజలు ఓట్లు వేసినారు కాదు. ఇప్పుడు మహానగరం కాన్సెప్ట్ తో చంద్రబాబు గారు వెళ్తున్నారు. 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. ప్రభుత్వం మంది 50,000 ఎకరాలు ఉంది. కొత్తగా ఇంకో 40,000 ఎకరాలు తీసుకొస్తా ఉంటున్నారు. ఈ 40,000 ఎకరాలు తీసుకోవడాన్ని ఈ దేశంలో తెలుగుదేశం కాకుండా ఇంకొక పార్టీని సమర్థించమని చూద్దాం. ఇంకొక పార్టీ జగన్ విషయాన్ని పక్కన పెట్టండి, ఇంకొక పార్టీని ఇంక్లూడింగ్ వాళ్ళ మిత్రపక్షమైన బీజేపీని, ఇంకొక 40,000 ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని బీజేపీని చెప్పమనండి, జనసేనని చెప్పమనండి, ఇంకా జగన్ సంగతి పక్కన పెట్టేద్దాం, కాంగ్రెస్ సిపిఎం అని చెప్పమనండి,
నెంబర్ 1. నెంబర్ 2, రాజధాని 3 ప్రాంతాల్లో రాజధాని కార్యాలయాలు ఉండేది జగన్ గారి కాన్సెప్ట్. కానీ సిపిఐ, సిపిఎం, బీజేపీ, జనసేన అందరూ అమరావతి రాజధానిగా అక్కడే ఉండాలని అందరూ కోరుకుంటున్నారు ఆయా పార్టీలు. కానీ వాళ్ళు ఎవరు మహానగరం వద్దనుకుంటున్నారు. అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ రావాలి, మెల్లిగా అభివృద్ధి చెందాలంటున్నారు తప్ప ఒకేసారి మహానగర. అంటే ఇంత వ్యత్యాసంతో మీరు రాజధాని నిర్మిస్తే దానికి భిన్నమైన ప్రభుత్వం వస్తే ఇబ్బందులు వస్తాయి కదా. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైన రాజకీయ నిర్ణయం తీసుకోండి. ఎటా రాజధాని అక్కడ పెడుతున్నారు. ఒక స్టెప్ బై స్టెప్ పై ముందు వెళ్ళిపోయి ఆ రాజధానిని కానీ మనం టచ్ చేస్తే కుదరదు అనే రకంలో అమరావతి రాజధాని నిర్మించడం జగన్ వచ్చినా ఎవరు వచ్చినా టచ్ చేయలేరు. ఉదాహరణకు చంద్రబాబు గారి పీరియడ్లోనే పోలవరం కుడి కాలువ అంటే రాజశేఖర రెడ్డి గారు 70% తవ్వారు. ఒక 30-40% చంద్రబాబు గారు తవ్వి లిఫ్ట్ చేసి దానికి పట్టిసీమ అనే పేరు పెట్టి చేశాడు కదా. జగన్ గారు రావడం దానికి కొట్టేయలేదే. ఇది ఉంది కదా ప్రజావేదికని కొట్టేసినాడు జగన్మోహన్ రెడ్డి. కానీ పట్టిసీమను కొట్టాడా? చంద్రబాబు పెట్టిందే కదా పట్టిసీమ, కొట్టాడా? 2, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని విషయాల్లో మేము మార్చేస్తాం అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇంకా పెంచిస్తామంటున్నారు. కాబట్టి ఇది సాధ్యం కాదు. అందుకని మనం తీసుకునే నిర్ణయం ప్రజామోదంగా, అది ఆ నిర్ణయం కొనసాగకపోతే బండి నడవనట్టుగా, అది అనివార్యంగా రాజధాని విషయంలో కూడా జరిగితే జగన్ గారు వచ్చినా ఏమీ కాదు. అందులో భిన్నంగా పోతే ఎవరు వచ్చినా అవుతుంది. కాబట్టి చట్టం దీనికి పరిష్కారం కాదు, ప్రాక్టికాలిటీస్ పరిష్కారం. మీరు చట్టం చేస్తే ఇంకొక చట్టం కొత్తది వస్తుంది, అది పెద్ద విషయం కాదు. చట్టంతో అమరావతిని ఏం నిలపడం సాధ్యం కాదు. చట్టంతో కాకుండా అందరికి ఆమోదయోగ్యమైనటువంటి మంచి రాజధాని అక్కడ నిర్మిస్తే అది ఆపుతుంది అమరావతిని శాశ్వతంగా, తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.